ప్రతీకారం పెద్దగా శబ్దాన్ని కలిగిస్తుంది, కానీ అహింస మాత్రం చరిత్రనే మార్చేస్తుంది. ఇంతకీ అహింస అంటే ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మనస వాచ కర్మణ అంటే మనస్సుతో కాని, మాటలతో కాని, కర్మలతో కాని అంటే చేతలతో కాని ఎవరికి ఎటువంటి హింస భావన కలిగించకుండా, ఎవరిని నొప్పించకుండా ప్రవర్తించేదే అహింస అని అర్థం. అహింస పరమ ధర్మమని మన వేదం చెబుతోంది. అంటే అహింస అన్ని ధర్మాలలోకి ఉత్తమమైన ధర్మమని మన వేదం చెబుతోంది. మన హిందూ సనాతన ధర్మంతో పాటు జైన మతం, బౌద్ధ మతం ఇలాంటివన్నీ కూడా అహింసనే పరమ ధర్మంగా బోధిస్తున్నాయి. ఎవరికి ఎటువంటి హాని చేయకపోవడమే అహింస అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అహింస చరిత్ర గతిని మారుస్తుంది, పూర్తిగా శాశ్వత మార్పును తెచ్చేదే అహింస అని శాస్త్రాలు చెబుతున్నాయి. మన భారతదేశం కూడా సంపూర్ణంగా స్వాతంత్ర్యం సాధించడం ఈ అహింస మార్గం ద్వారానే. ఒక దెబ్బ యుద్ధాన్ని గెలిపించవచ్చు, కానీ అహింస మాత్రం యుగాన్నే మారుస్తుంది. మన జాతిపిత మహాత్మా గాంధీ అహింసను సామాజిక మార్పు కోసం శాశ్వతమైన ఆయుధంగా అనుసరించారు. అహింస అన్నది బలహీనత కాదు, అది దయకు, కరుణకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అహింస ఇతరులపై తాను గెలవడం కన్నా తనను తాను గెలవడమే నిజమైన విజయమని అహింస చెబుతుంది. అహింస ద్వారా సమాజంలో శాంతికి బీజం పడుతుంది. ఇది అహింసకు సంబంధించిన శాస్త్రీయ అంతరార్థం. మరి ఇలాంటి అంశాలతో నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటెన్ న్యూస్.